చేసుకొని పడుకోవటం, వీటి వల్ల మన యొక్క మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుందని, రాత్రులలో ఎవరైతే ఖురాన్ చదువుతారో వారి యొక్క మైండ్ వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది, వారికి ప్రశాంతత దొరుకుతుంది, వారు అనేక రకాల చెడు అలవాట్ల నుంచి పద్ధతుల నుంచి రక్షణ పొందవచ్చని అల్లాహ్ సుబ్హానహు మనకి పద్ధతులని మార్గాలని రక్షణని చూపిస్తూ ఉన్నారు. మనం ఇది వదిలేసి మనం టైంపాస్ అని లేదా ఫుజుల్ ఖర్చు అని లేదా ఇష్టం వచ్చినట్టుగా ఇక సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు, జరదాలు, మొబైల్లో ఆడటం లేదా సినిమాలు అని చెప్పేసి ఇంకా ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వేరే వేరే మార్గాల్లో వేరే వేరే ప్రోగ్రాంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ప్రపంచాన్ని ఫాలో అవుతున్నామా, గ్రంథాన్ని ఫాలో అవుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పారు. ఏమని? మీరు ప్రపంచంలో ఉన్న ఇతరులతో పోల్చుకొని జీవించవద్దు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే మీరు ఏదైనా ఒక విషయాన్ని గ్రంథం ద్వారా మీరు పరిశీలించి అర్థం చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టుగా దాన్ని అర్థం చేసుకోవద్దు. మీరు గ్రంథం చెప్పినట్టుగా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ యొక్క మస్జిదులలో ఆరాధన ఎలా చేస్తూ ఉన్నాం? మరి ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక ఇంకొక విషయం, మస్జిదుల గురించి మనం అనేక హదీసులు ఖురాన్ వాక్యాలు చదువుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నమాజు తర్వాత ధ్యానం గురించి ఒక హదీస్ ఉంది. అదేమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము పేదవారం, కొంతమంది సహాబాలలో లేదా భక్తులలో అల్లాహ్ యొక్క భక్తుల్లో ధనవంతులు ఉన్నారు, వారు మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజులు చదువుతున్నారు, నఫిల్ సున్నత్ నమాజులు చదువుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అజుమ్రాలు చేస్తున్నారు, అనేక రకాల సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి మా దగ్గర అంత డబ్బు లేదు, అంత స్తోమత లేదు, మరి మేము అన్ని పుణ్యాలు సంపాదించాలంటే మేమేం చేయాలి అని వారు అడుగుతారు. అప్పుడు వారికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజు చదవండి. నమాజు చదివిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా నమాజు తర్వాత అక్కడనే కూర్చొని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఇలా 33 సార్లు కనుక 33 సార్లు కనుక చదివితే ఎన్నో డబ్బులు ఉండి వారు ఎన్నో హజ్జులు, ఉమ్రాలు చదివి వారు ఎన్నైతే పుణ్యాలు సంపాదిస్తున్నారో మీకు కూడా అటువంటి పుణ్యాలు మీ దగ్గర ఉండి ఖర్చు పెట్టి అన్ని పుణ్యాలు సంపాదించేంత పుణ్యాల యొక్క భాగ్యం మీకు ఇవి చదవటం వల్ల కూడా దొరుకుతుంది. నమాజు తర్వాత మస్జిద్లో నమాజ్ తర్వాత ఈ యొక్క సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని చదవటం వల్ల అంత పుణ్యం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, మస్జిద్లో ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఇంకొక నమాజ్ ఉంటుంది, కొంచెం సేపటికి ఇస్రాక్ నమాజ్ అని.